హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. ప్రభుత్వం సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అందించింది. ఎంతో కాలంగా నెలకొన్నటువంటి ఉత్కంఠతకు తెరదించుతూ పెన్షన్లు మరియు జీతాల సవరణపై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. దాదాపు 1,00,00,000 కుటుంబాలకు సుమారుగా 50,00,000 మంది ఉద్యోగులు మరియు 69,00,000 మంది పెన్షనర్స్‌కు ఇది నిజంగా ఊరటనిచ్చే అంశమనే చెప్పవచ్చు. నిజానికి ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం గడువు ముగియనుండడంతో, ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలు కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, ఇటీవలే నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ విధి విధానాలకు ఆమోదం తెలపడం ఒక సానుకూల పరిణామం. దీంతో కమిషన్ తన పనిని ప్రారంభించి సిఫార్సులను సిద్ధం చేయడానికి మార్గం సుగమమైంది. గత కొన్ని వారాలుగా పెన్షనర్లలో ఒక రకమైన ఆందోళన ఉండేది. కొత్త వేతన సంఘం కేవలం ఉద్యోగుల జీతాలను మాత్రమే పెంచుతుందా? లేక పెన్షనర్ల ప్రయోజనాలను కూడా చర్చిస్తుందా? అని అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు పెన్షన్ నిబంధనల్లో ఏమైనా ప్రతికూల మార్పులు ఉంటాయా? అని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాయి. అయితే ఈ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ వేదికగా అధికారిక క్లారిటీ ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో వేతన సంఘం యొక్క పరిధి చాలా విస్తృతమైనది. ఇది కేవలం ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాల నిర్మాణాన్ని మాత్రమే కాకుండా పదవీ విరమణ చేసిన పెన్షనర్ల పెన్షన్ సవరణను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అంటే ప్రస్తుతం దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పెన్షన్లను సర్దుబాటు చేయడానికి కమిషన్ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో పెన్షనర్ల ఆర్థిక భద్రత మరియు మరింత మెరుగుపడే అవకాశం అయితే ఉంది. ఇక అందరూ ఆశగా ఎదురుచూసిన మరో అంశం డీఏ మెర్జర్. సాధారణంగా కరువు భత్యం 50% దాటగానే దానిని బేసిక్ పేలో విలీనం చేస్తారని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశించారు. దీనివల్ల జీతాలు మరియు పెన్షన్లు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వం పార్లమెంట్‌లో నిరాశాజనకమైనటువంటి సమాధానం ఇచ్చింది. మరి ప్రస్తుతానికి కరువు భత్యాన్ని ప్రాథమిక వేతనంలో విలీనం చేసే ఆలోచన గాని, ప్రతిపాదన గాని ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి పాత పద్ధతిలోనే జీతాల గణన కొనసాగుతుంది. మొత్తానికి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సిఫార్సులు వచ్చే వరకు మరియు ప్రభుత్వం వాటిని ఆమోదించే వరకు ఉద్యోగులు మరికొంతకాలం వేచి చూడక తప్పదు.